హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మళ్ళీ ఒక స్పెషల్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి. అలాగే మంచి ఇన్ఫర్మేషన్ కూడా తీసుకొచ్చాను. అదేంటంటే, మీలో ఎవరైనా కొత్తగా అబాకస్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయాలనుకున్నా, లేదు ఆల్రెడీ రన్ చేస్తున్న మీ స్కూల్స్ లో అబాకస్ ని ఇంప్లిమెంట్ చేయాలనుకున్నా, మీకు బుక్స్ దగ్గర నుంచి ఫ్రేమ్స్ అలాగే సర్టిఫికెట్స్ వరకు అన్ని కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తానండి. సో దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ ఇంకా మనం ఈ వీడియో చివరిలో తెలుసుకుందాం. సో లెట్ us స్టార్ట్ ద వీడియో. అబాకస్ అనగానే చాలా మంది పేరెంట్స్ క్వశ్చన్ చేసేది ఏంటంటే, ఏంటి మేడం అబాకస్, అదేం సబ్జెక్ట్ కాదు కదా, అసలు ఎందుకు నేర్చుకోవాలి, దానివల్ల యూజెస్ ఏంటి అని అడుగుతారు. అయితే దీనికి నా సమాధానం ఏంటంటే, అబాకస్ అనేది ఒక స్టూడెంట్ మైండ్ ని షార్ప్ గా చేస్తుందండి. అంటే విజువలైజేషన్ పవర్, ఇమాజినేషన్ పవర్, మెమొరీ పవర్, కాన్సన్ట్రేషన్ పవర్ ఇవన్నీ ఇంప్రూవ్ చేస్తుంది. ఫైనల్ గా స్టూడెంట్ మైండ్ యాక్టివ్ గా స్మార్ట్ గా థింక్ చేస్తుంది. అయితే అప్పుడు కూడా కొంతమంది పేరెంట్స్, అవునా మేడం, నిజమా, ఇది మీరు ప్రాక్టికల్ గా చూపించగలుగుతారా అని అడుగుతారు. ఇప్పుడు మీరు చెప్పండి, నిజంగా ప్రాక్టికల్ గా చూపించగలుగుతామా? ఒక స్టూడెంట్ మైండ్ ని ఎలా చూపిస్తాం చెప్పండి? బట్ నేను ఈ వీడియోలో ప్రాక్టికల్ గా చూపిస్తానండి. కానీ దానికన్నా ముందు ఈ వీడియో చూసేయండి. హలో అండి, చూస్తున్నారు కదా, ఈ టూల్ ని యూజ్ చేసే మనం అబాకస్ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేస్తాం. దీన్ని మనం అబాకస్ టూల్ అని గాని అబాకస్ ఫ్రేమ్ అని గాని చెప్తామండి. ఓకే, అయితే ఇక్కడ వీటిని మూవ్ చేస్తూ ప్రాబ్లమ్స్ అన్నవి ఈ ఫ్రేమ్ లో మనం ప్రాబ్లమ్స్ అన్నవి సాల్వ్ చేస్తాం అన్నమాట. ఓకే, అయితే ఇక్కడ మూవ్ చేస్తున్నాం కదండి, వీటిని మనం ఏమంటాము అంటే బీడ్స్ అని చెప్తాం. ఓకేనా, ఈ బీడ్స్ ని హోల్డ్ చేస్తూ మీకు వైట్ కలర్ లైన్స్ కనిపిస్తున్నాయి కదండి, ఆ వైట్ కలర్ లైన్స్ ని మనం ఏం చెప్తాము అంటే రాడ్స్ అని చెప్తాం. ఓకేనా, మిడిల్ లో కనిపిస్తున్న ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ మనకున్న బీడ్స్ ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది. ఓకే, అవేంటి, లోవర్ పార్ట్ అండ్ అప్పర్ పార్ట్. సో లోవర్ పార్ట్ లో ఉన్న బీడ్స్ ని మనం లోవర్ బీడ్స్ అని చెప్తాం, అప్పర్ పార్ట్ లో ఉన్న బీడ్స్ ని మనం అప్పర్ బీడ్స్ అని చెప్తాం. ఓకేనా, ఈచ్ రాడ్ కంటైన్స్ టోటల్ 5 బీడ్స్. ఓకేనా, 4 లోవర్ బీడ్ అండ్ 1 అప్పర్ బీడ్. లోవర్ బీడ్స్ వాల్యూ ఎప్పుడు కూడా మనకి 1, అప్పర్ బీడ్ వాల్యూ ఎప్పుడు కూడా 5. ఓకే, ఈ లైన్ మీద మీరు డాట్స్ కనిపిస్తున్నాయి కదండి, మీకు ఈ డాట్స్ ని మనం ఏం చెప్తాము అంటే యూనిట్ డాట్స్ అని చెప్పి చెప్తాం. ఓకేనా, సో ఈ యూనిట్ డాట్స్ కి కరస్పాండింగ్ గా ఉన్న ఈ రాడ్ ఏదైతే ఉందో దాన్ని మనం యూనిట్స్ రాడ్ అని చెప్తాం. సో ఇది యూనిట్స్ అయితే దాని బిఫోర్ ఏమవ్వాలండి, టెన్స్. ఓకే, అది టెన్స్ ప్లేస్. సో ఇది హండ్రెడ్స్ ప్లేస్. సో యూనిట్స్ రాడ్, టెన్స్ రాడ్, హండ్రెడ్స్ రాడ్. యూనిట్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్. ఓకే, ఆ విధంగా మనం ఇక్కడ ప్లేస్ వాల్యూస్ అన్నవి ఐడెంటిఫై చేస్తాం అన్నమాట. ఓకే, ఇక్కడ ఉన్న ఈ మిడిల్ లైన్ ఏదైతే ఉందో దాన్నే మనం ఆన్సర్ బార్ అని చెప్తాం. ఆన్సర్ బార్ అని ఎందుకు అంటున్నాము అంటే, ఈ బీడ్స్ ఎప్పుడైతే పైకి వెళ్ళి ఈ లైన్ ని టచ్ చేస్తాయో అప్పుడే మనం ఆన్సర్ ని రీడ్ చేస్తాం. అందుకే దాన్ని మనం ఆన్సర్ బార్ అని చెప్తాం. ఓకేనా, అంటే ఫర్ సపోజ్ ఈ బీడ్ వెళ్ళి దీన్ని టచ్ చేసింది అనుకోండి, అప్పుడే దీన్ని 1 అని చెప్పి మనం రీడ్ చేయాలన్నమాట. ఓకే, అంటే ఇది 1. 2 బీడ్స్ టచ్ చేస్తున్నాయి కాబట్టి దీని వాల్యూ 2. ఇది 3. ఓకే, ఇది 4. కానీ ఎప్పుడు దీన్ని టచ్ చేసినప్పుడు మాత్రమే 4. ఓకే, అదే విధంగా వెనక్కి వెళ్ళిపోతే మైనస్ అన్నమాట. ఓకే, నౌ ఫర్ సపోజ్ మనకి 5 కావాలనుకోండి, ఏం చెప్పాను, అప్పర్ బీడ్ దీన్ని టచ్ చేసినప్పుడు మాత్రమే 5 అని దాన్ని రీడ్ చేయాలి. ఇవే బీడ్స్ ని మనం ఈ ప్లేస్ లో కనుక ప్లేస్ చేస్తే దీన్నే మనం 10 అని చెప్తాం. ఓకేనా, చూడండి ఇలా ప్లేస్ చేస్తే ఇది మనకి 10th ప్లేస్ లో 3 ఉంది కాబట్టి మనకి అది 30 అన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనం ప్రాబ్లమ్స్ అన్నది అబాకస్ ఫ్రేమ్ లో చేస్తాం. అయితే ఇప్పుడు మీరు గమనించినట్టయితే, ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆన్సర్ బార్ ని ఏ బీడు కూడా టచ్ చేయట్లేదు కదండి, మరి అయితే ఇక్కడ మనకి చూపిస్తున్న ఆన్సర్ ఏంటో తెలుసా, 0 అన్నమాట. ఓకే, సో ఈ పొజిషన్ నే మనం 0 పొజిషన్ అని చెప్తాం. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మనం న్యూ ప్రాబ్లం స్టార్ట్ చేసినప్పుడు మన ఫ్రేమ్ ఎప్పుడు కూడా 0 పొజిషన్ లో ఉండాలి. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ గా కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ మనం అబాకస్ ఫ్రేమ్ లో ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా, ఫస్ట్ 1 + 2 + 5. సో ఇది 1th డిజిట్ 1. ఓకే, ప్లస్ 2 అంటే ఇది ఇక్కడ ఉంటుండగానే 2 యాడ్ చేయాలన్నమాట. 1 + 2 + 5. ఓకే, +5. సో ఇప్పుడు మన ఆన్సర్ ఏమవుతుందండి, 5, 6, 7, 8. ఓకే,
సో 8 అన్నది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సమ్. సో గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ సమ్ చేసే ముందు మనం ఏం చేయాలి, ఫ్రేమ్ ని 0 పొజిషన్ లో ప్లేస్ చేసుకోవాలి. 0 పొజిషన్ అంటే తెలుసు కదా, లోవర్ బిట్ డౌన్, అప్పర్ బిట్ అప్. ఓకే, సో లెట్ us see 1 1 11 ప్లస్ 5. ఓకే, 1's ప్లేస్ లో 5 ప్లస్ 1 అంటే 1's ప్లేస్ లో 1. ఓకే, సో ఇప్పుడు చెప్పండి ఆన్సర్ ఏమవుతుందో. ఇది 1, ఇది 7. సో ఆన్సర్ ఇస్ 1 7 17. ఓకే, నెక్స్ట్. సో 1 0 10 ప్లస్ 2 0 20 అంటే 2 0 20 ప్లస్ 5 0 50. 5 0 50 అంటే పైన 5 0 50. ఓకే, ఇప్పుడు రీడ్ చేయండి ఆన్సర్. 5 6 7 8 8 0 80. సో 8 0 80 is our answer. We'll see the last sum. ఇప్పుడు చూడండి, పొజిషన్ ఏమవుతుంది, 0 పొజిషన్, డౌన్, లోవర్ బిట్ డౌన్, అప్పర్ బిట్ అప్. ఓకే, సో 0 పొజిషన్ ఉంది కదా. నెక్స్ట్ సమ్ చూద్దాం. 1 0 0 100. ఓకే, సో 1 0 0 100 ప్లస్ 2 0 20 ప్లస్ 2 0 20 ప్లస్ 5 ప్లస్ 5 in 1's place ప్లస్ 3 in 1's place. ఓకే, సో ఆన్సర్ రీడ్ చేయండి. మీరు ఆన్సర్ కూడా రీడ్ చేసే ముందు 128 అలా రీడ్ చేయకూడదు. దట్ ఈస్ ఆల్సో వేస్ట్ ఆఫ్ టైం. సింపుల్ గా నంబర్స్ ని రీడ్ చేయండి. అంటే 1 2 8 1 2 8 అని రీడ్ చేసి మైండ్ లో 128 ఆన్సర్ అని ఇక్కడ రాయాలి. ఓకే, సో అర్థమైంది కదండి. వీడియో చూసారు కదండి. ఇప్పుడు మీరు చూసిన వీడియోలో అబాకస్ ఫ్రేమ్ లో నంబర్స్ అన్నవి మనం రాసామా, లేదు కదా. బట్ ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు మీ కళ్ళు అక్కడ నెంబర్స్ చూసాయా లేదా, చూసాయి కదా. అంటే అక్కడ లేని ఆ నెంబర్స్ ని మీ కళ్ళకి చూపించింది ఏంటండి, మీ మైండ్. అక్కడ లేని దాన్ని కూడా మన కళ్ళు చూడగలుగుతున్నాయి అంటే ఆబ్వియస్ గా మన మైండ్ లో విజువలైజేషన్ పవర్, ఇమాజినేషన్ పవర్ అన్నది డెవలప్ అయినట్టే కదా. నెక్స్ట్, అబాకస్ లో మనం ఒక ప్రాబ్లం స్టార్ట్ చేసామనుకోండి, అది కంప్లీట్ అయ్యే వరకు ఖచ్చితంగా మిడిల్ లో ఆ ప్రాబ్లం ని స్టాప్ చేయలేం. ఫర్ సపోజ్ స్టాప్ చేసినా అక్కడ నుంచి కంటిన్యూ చేయలేం, మళ్ళీ మొదటి నుంచే ఆ ప్రాబ్లం మనం చేయగలుగుతాం. అంటే అబాకస్ లో ఎలాంటి పెద్ద ప్రాబ్లం అయినా మనం స్టార్ట్ చేసాము అంటే అది కంప్లీట్ అయ్యే వరకు మధ్యలో బ్రేక్ అన్నది ఉండదు. అంటే ఏంటండి, మనం ప్రాబ్లం స్టార్ట్ చేసి ఎండ్ చేసే వరకు కూడా మన మైండ్ డిస్టర్బ్ అవ్వకుండా కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టే కదా. సో ఒప్పుకుంటారా కాన్సన్ట్రేషన్ పవర్ పెరుగుతుందని. సో ఇన్ని యాక్షన్స్ మీ మైండ్ లో జరుగుతున్నాయి అంటే ఆబ్వియస్ గా షార్ప్ అవుతున్నట్టే కదా. షార్ప్ గా ఉంది అంటే ఒక పెన్సిల్ షార్ప్ చేస్తే ఎంత స్మూత్ గా రాస్తుందో, పదునైన కత్తి ఎంత చక్కగా కట్ చేస్తుందో, అదే విధంగా షార్ప్ చేయబడే మీ మైండ్ యాక్టివ్ గా స్మార్ట్ గా థింక్ చేస్తుంది. సో ప్రాక్టికల్ గా చూపించినట్టే కదా. దట్ ఈజ్ అబాకస్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అబాకస్. ఇవండి చూస్తున్నారు కదా, ఇవి అబాకస్ టూల్స్. స్టూడెంట్ యూజ్ చేసే అబాకస్ టూల్స్. ఇప్పుడు నేను యూజ్ చేశాను కదా, అది టీచర్స్ టూల్. సో టీచింగ్ చేయడానికి ఆ ఫ్రేమ్ యూజ్ చేయాలి, స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ చేయడానికి ఈ ఫ్రేమ్స్ యూజ్ చేయాలి. సో ఎలాంటి మెటీరియల్ అయినా సరే నేను మీకు ప్రొవైడ్ చేస్తానండి. స్టార్టింగ్ లో చెప్పినట్టు మీరు కొత్తగా అబాకస్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయాలనుకున్నా, లేదు ఆల్రెడీ రన్ చేస్తున్న స్కూల్స్ లో అబాకస్ ఇంప్లిమెంట్ చేయాలనుకున్నా, మెటీరియల్ ప్రొవైడ్ చేయడమే కాదండి, ఎవ్రీ ఇయర్ నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేస్తాము. నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్ కోసం మీరు గానీ, టీచర్స్ గానీ, స్టూడెంట్స్ గానీ ఎవరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్ కూడా ఆన్లైన్ లోనే జరుగుతాయండి. మీకు ఆన్లైన్ లోనే రిజల్ట్ అనేది వస్తుంది. మీకు సర్టిఫికేట్స్, ట్రాఫీస్, మెడల్స్ అన్ని కూడా మీ అడ్రస్ కి డైరెక్ట్ గా చేరుతాయి. సో ఈ ఆపర్చునిటీని మీరు కనుక యూజ్ చేయాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. లేదు పర్సనల్ గా డిస్కస్ చేయాలి అనుకుంటే నేను నా ఇన్స్టాగ్రామ్ లింక్ అలాగే ఫేస్బుక్ లింక్ రెండు కూడా డిస్క్రిప్షన్ లో పెడతాను. సో దాని నుంచి నాకు మెసేజ్ చేయొచ్చు. ఎవ్రీథింగ్ A to Z గైడెన్స్ అన్నది నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. మీకు ఇది యూజ్ అయితే వెరీ హ్యాపీ. లేదు అనుకుంటే ఎవరికైనా యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో తప్పకుండా షేర్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.